గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టర్న్. నేను అర్జున్ మహాదేవ్. చాలా కాలం తర్వాత, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ రైడింగ్ జాకెట్ వేసుకొని ఇంకో ప్రయాణం. హైదరాబాద్ నుంచి కాశీకి బయలుదేరినాం. మధ్యలో నుంచి చెప్తున్నా కదా. అయితే హైదరాబాద్లో ఇవాళ 23rd కదా, ఈరోజు 23rd సెప్టెంబర్. ఉదయం ఫుల్ వర్షం వస్తుండే. అయితే అందుకే గోప్రో పెట్టలే. 5:14కి హైదరాబాద్ నుంచి బయలుదేరినాం. ఇప్పుడు నిర్మల్ దాటి ఆదిలాబాద్ ఒక 50 కిలోమీటర్లు ఉండొచ్చు. నాన్ స్టాప్గా కొట్టి పడేసినాం. ఇంత దాకా ఆల్మోస్ట్ 300 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇక్కడ ఇంత చాయ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేద్దామని ఇక్కడ ఆగినాం. ఒక్కసారి మీకు ఐరావతం చూపిస్తా. ఐరావతం పాప ఎంత రెడీ అయింది. మొత్తం పాపం పెద్ద లగేజు. మనతో పాటు ప్రశాంత్ బ్రో. హాయ్ చెప్పు. నమస్తే, నేను మీ ప్రశాంత్. మీ ప్రశాంత్ అంతా గట్టిగా పట్టుకోండి. అంటే మీ ప్రశాంత్ అని అంటున్నాడు కదా. ఇప్పటిదాకైతే నేను ఎప్పుడు మీ అని నేను అనను. టిఫిన్ అయితే చెప్పినాం, పూరి పరాటా. మనోడు పరాటా తింటాడంట, తినని. ఇది అయిపోయిన తర్వాత హెల్మెట్కి పెడతా గోప్రో, దెన్ ఎంజాయ్. మనుంది పరోటా, టిఫిన్ చేసుకున్నాం. ఇంకా ఈ దాబాకు బాయ్ బాయ్ చెప్పి హెల్మెట్ నెత్తిన పెట్టుకుంటే ఇక ఏమైంది? క్యా హువా భాయ్? మాటికి వెనక్కి వస్తుంది బ్యాగ్. ఏం అర్థం అవుతలేదు నాకైతే. నువ్వు దీన్ని చేయబెట్టి దొబ్బుతున్నావు వెనుకలకి. ఎంత టార్చర్ ఉంది తెలుసా. చాలా రోజుల తర్వాత బండి నడపడం కదా. చాలా అంటే చాలా టార్చర్ ఉంది నాకైతే. ఈ పైన పెట్టిన టెంట్ బ్యాగ్ ఉంది కదా, టెంట్ బ్యాగ్ ఏమో మాటికి జారిపోతుంది. ఎంత గట్టిగా కట్టినా కూడా జారిపోతుంది. ఏం అర్థమైతే లేదు నాకైతే. వాడు వస్తున్నాడా? పైన వస్తున్నాడా? भाई थैंक यू भाई. वो ये ऊपर का बैग पूरा स्लिप हो रहा है, ये नीचे गिर गई. थैंक यू भाई. జ్వరం గిట్టంగా పెట్టుకొని బైక్ రైడింగ్కి రాకండి. పై వగులుతుంది, ఇంత పై వగులుతుంది కొడక. ఏం చెప్పనీకి రాదు. నాకేమో జ్వరం తగ్గలే. ఇంకా సరే డేటు మిస్ చేయొద్దని చెప్పేసి వచ్చేసినాం. ఈ నుంచి నాకు 100 కిలోమీటర్లు ఉన్నది. పై వగులుతుంది అస్సలు అంటే అస్సలు. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 12:32. పొద్దుగాల 5:00 స్టార్ట్ అయినాం. అంటే బాగానే కొట్టుకొచ్చిన అయితే నేను అనుకుంటున్నా, కానీ
మస్తు సుస్తు అనిపిస్తుంది. జ్వరం వచ్చి పడితే కష్టం, రామ్ రామ్ అవుతుంది ఇక. మీకు స్టోరీ చెప్తా నేను. హెల్త్ బాగాలేనప్పుడు లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రయాణాలు మాత్రం చేయకండి. చాలా చాలా టఫ్ ఉంది సిచ్యువేషన్ నాకైతే. సియోని ఇంకో 100 కిలోమీటర్లు ఉంది. ఇవాళ తెలంగాణ దాటేసిన, మహారాష్ట్ర కూడా దాటేస్తున్నానేమో. చాలా ఇబ్బంది అయింది, చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. అందుకే హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం అసలు ప్రయాణాలు చేయకండి. ఎస్పెషల్లీ రైడ్ చేయకండి. బైక్ రైడ్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇగో నేను ఐరావతం పెట్రోల్ బంక్లో ఆగినాం. పెట్రోల్ కొట్టించుకొని కొంచెంసేపు దీన్ని కూడా రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ ప్రశాంత్ ఇవాళ చచ్చిపోతున్నాడు పాపం. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు బ్రో. బిగ్ టాస్క్. ఎట్లా అంటే నేను బండి మీద ఒక 100 కిలోమీటర్లే పోయి ఉంటా దాదాపు. ఇప్పుడు దగ్గర 600 కిలోమీటర్లు అంటే మాటలు వస్తలేవు. బిగ్ టాస్క్, అన్నీ ఆసినాయి. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సియోని. 2వ రోజు పద్ధతిగా తయారైనా కదా నేనైతే. నిన్న బండి హ్యాండ్ ఇచ్చింది. బండి ఎందుకో సడన్గా ఆగిపోయింది, అర్థమే కాలే. అందుకే ఇక్కడ హోటల్ రూమ్ తీసుకున్నాము. ఇప్పుడు 11 అవుతుంది. నాకైతే ఫుల్ జ్వరం పట్టింది. ఇప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేసిన, టిఫిన్ తిన్నా, ఇంత పోహ. మనోడు కూడా తిన్నాడు, రాజాలాగా కూర్చున్నాడు చూడు. బ్రో గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ ప్రశాంత్ని మాట్లాడుతున్నా. నిన్న తడిచిపోయింది నాకు, గోళీలు వేసుకుంటే కానీ ఇప్పుడు లేవలేదు నేను. ఇవాళ మళ్ళీ 1 గంటలో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఆల్ ద బెస్ట్ చెప్పండి అందరూ. ఇట్లా అయింది పరిస్థితి. ఇప్పుడు కిందికి పోయి చూడాలి బండి స్టార్ట్ అవుతుందా లేదా అనేది. బండి స్టార్ట్ అయితే ఓకే, బండి స్టార్ట్ కాకపోతే ఇంకా రిపేర్కి తీసుకుపోవాలి. ఎందుకు ఓవర్ హీట్ అయిందా ఏందని నాకు అర్థం కాలే, కానీ మొత్తానికైతే ఇబ్బంది పడ్డాము. చూద్దాం. మేము నిన్న ఉన్న హోటల్ ఇది వస్తుంది నిజానికి. మేము ఉండే ఇది 203 మంచి నింబరే దొరికింది. ఓకే, ఇది చెత్తగా ఉంది, ఏమనుకోకండి. ఇది స్టార్ట్ అవుతుందో లేదో తెలియదు. ఇక్కడ పడి ఉంది, చూద్దాం. స్టార్ట్ అయితే ఓకే, లేకపోతే మెకానిక్ దగ్గరికి తీసుకుపోతాం. వేరే ఆప్షనే లేదు. ఇందాక డిస్ప్లే కనిపించింది, ఇది మళ్ళీ డిస్ప్లే రావట్లేదు. ఆన్ చేసిన రావట్లేదు. చూద్దాం. ఇగో నాకు చూడు ఎన్ని చెమటలు వచ్చినాయి, పసీనా పడుతుంది. ఇగో దీంట్లో ఉన్నాం. దీంట్లో తిండి బాగుంది. దీని అమ్మ ఏమైందేమో కానీ ఐరావతం మస్తు సతాయిస్తుంది. మొత్తం ఇప్పిన ఫ్యూజులు పీకుదామంటే కటింగ్ ప్లేయర్ లేదు, నాకేమో గోర్లు లేవు. ఇగో వీకిన ఈ దెబ్బ తాకింది. ఇగో మొత్తం తీసి తిని ప్రభు. ఇట్లా ఉంది. ఇట్లా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఎట్లా ఐరావతం. ఇగో దీనికి వచ్చిండు. అన్నా आपको भी थैंक यू सर. थैंक यू सर. ఇగో మళ్ళీ ఇస్తున్నాడు మనోడు, ఏమవుతుందో చూడాలి. మనోడు స్టార్ట్ అవుతుందా? ఓ మొత్తానికి స్టార్ట్ అయింది. ఏం కాదు, బ్యాటరీ ప్రాబ్లం. స్టార్ట్ అవుతుందా?
స్టార్ట్ అవుతుంది కాబట్టి వెళ్ళిపోదాం ఇక. ఇగో బండి స్టార్ట్ అవుదామని చెప్పి మొత్తం రెడీ చేసినాం. ఇగో ఇది ఈ బ్యాగు ఆ బ్యాగు అన్ని బ్యాగులు రెడీ చేసినాం. మనోడు రైడింగ్ జాకెట్ వేసుకుంటున్నాడు. ఒక విచిత్రం చూపిస్తా. ఫుల్ వాన పడుతుంది. దీని అమ్మా ఇగో ఇందాకైతే 5 నిమిషాల ముందర వాన లేదు పాడలేదు. ఇగో నేను మీకు చూపిస్తా ఎంత వాన కురుస్తుంది. ఇగో ఇగో మొత్తం కురియుచున్నది, వర్షం వచ్చుతున్నది, దానికి తోక లేనే లేడు. చూడు ఫుల్ వాన పడుతుంది. ఫుల్ వాన పడుతుంది. ఇవాళ వాన తగ్గకపోతే సియో నీళ్ళనే మొత్తం.